ఒకడే తుర్కోళ్ళు అందరు సోదరులు ఉంటారట. అయితే ఆ సోదరులు అంటే అందరూ అది కట్టుకొని పోతురట, ఇది దూరం పుయ్యకుండా పెట్టకుండా దూరం కట్టుకొని దాని కింద తట్టలు గిట్టలు మడుసులు పసులు కూరలు అన్నీ పోతున్నాయి. పసులు గిట్ట పోతుంటే ఈ పిల్లగాడు రారా మనం పోయా అని తల్లిదండ్రి అన్నట తుర్కోళ్ళు. నేను రాని పోని ఇట్లా పడినాడు మంచం మీద. ఇక అందరు పోయిర్రు. అందరు పోయి మళ్ళీ వస్తారు కంచికి. అందరు ఇంటికొచ్చారు. అది పెద్ద ద్రేయాలం ఉందట. ఆ ద్రేయాలంలో అన్ని విగ్రహాలు ఉన్నాయి. పోయి ఆ విగ్రహాల కాడ దీపం వచ్చి కొబ్బరికాయ కొట్టి పచ్చళ్ళు వచ్చినట. ఏ విగ్రహం తింటాడట. ఏ విగ్రహం నీ అమ్మ మీరు పూజ చేస్తారు ఏం చేయాలంటే కానీ అన్నిటి నరికేసినట. పెద్ద పెద్ద విగ్రహానికి గొడవల మీద కేసి పోయి పడినట. మళ్ళీ ఇక అందరు వచ్చారు. 10 ఏళ్ళ పాటు వారు కూడా మన అందరూ ఓళ్ళు వచ్చి ఏ ఊళ్ళు వచ్చి ఎక్కడ వచ్చి అయ్యో విగ్రహాలని పాడు చేసి అయ్యో ఓళ్ళు అని అందరూ మొక్కుకున్నాడు. ఈ ముసలు నా కొడుకు రాలేదని ఇంట్లో ఉండి అన్నట. ఇంకో ముసలు మా కొడుకు రాలేదంటే ఆ పిల్లల పిలుచుకొచ్చాడు. పిలుచుకొచ్చాక ఈ విగ్రహాలు ఓన్ నరికిరా నాకేమో ఇంట్లో చేయలేదు ఇంట్లోనే పైన మరి ఓన్ నరికిరా నువ్వేమో అటు వెళ్ళా మా సావదాతో చెప్తా చెప్పు మరి అన్నీ కొబ్బరికాయ కొట్టి నూనె పోసి దీపం పెట్టి కొబ్బరికాయ పోతే ఎక్కడ తినలేదు. మొదట పెద్ద విగ్రహానికి ఉంది చూడు అది గొడవ అదే నరికిందా దాని పానం ఉండాలి నరకాలి నేనే నరికాను. తెలియదు పచ్చడి చేతికి అమ్మి పోయేసాను నరికా. మరి నెట చేయాలి అని పెద్ద అగ్యోత్తరం కట్టిరట. చెర్ల అగ్యోత్తరం కట్టి అందులో వాడేసి వచ్చిరట. అన్ని సిరిసి వచ్చాడు. అల్లతల చెప్పిన గింత కాలొద్దు గింత సరి పెట్టద్దు ఆరోగ్యంగా ఉండాలని అల్లతల అగ్గికి చెప్పిండట. గింత కాలలేదు గింత అగ్గి మంచిగా ఉండాడట ఆరోగ్యంగా. ఇక నుంచి ఇంకో ఊరుకోడు. ఊరుకోతే ఒక పిల్లని పెళ్లి చేసాడు. పెళ్లి చేశాక ఆ పిల్లకు ఒక కొడుకు వచ్చాడు. నీ భార్య నీ కొడుకుని తీసుకు అడవి విడిచిపెట్టి రప్పు అన్నాడు. తీసుకపోయి అడవి మామని అడిగితే తీసుకపో మా అల్లసారి చెప్పా తీసుకపో అన్నదాన్ని. తీసుకపోయి అడవి విడిచిపెట్టి అడిగిన ఆ గుండె మీద కూర్చొని గుండె కింద పిల్లగాని పండబెట్టి ఊరికాళ్ళ కాలం కలుస్తున్నారా. ఇక ఆ పిల్లగాడు మెడతో వచ్చాక పెద్ద బుగ్గ పడదట. బుగ్గవాడి జంజన్ పాలి పెద్ద బుగ్గవాడి ఆడ జంజన్ పాలి అది మక్క తయారైంది. మక్క తయారు కిందకి వచ్చి కట్ట కట్టినాడు. రేపు కొట్టుకపోనాడు అని మక్క తయారైంది జంజన్ పాలి. ఇక తీసుకొచ్చుకోపో నీకు బియ్యం నీ కొడుకు నీ భార్య అన్నాడు దేవుడు అల్లతల చెప్పి పోయి మళ్ళీ తీసుకొచ్చుకున్నాడు. తీసుకొచ్చుకున్నాక ఇగో గొర్రెపూడలు పోసి కుబరాలు మంచి పెట్టాలి అన్నాడు. అయితే తెగుతాయట నరికితే తెగుతాయట. ఇక కొడుకు అన్నాడు నాయన నీకు గొరక బుద్ధి కాదు అబ్బా నీవు గొరకలేవు నన్ను నరికించుకోలేవు నువ్వు నరకవు ఉప్పులను మంచిగా నూరి నా కాళ్ళకి గంట కట్టు నీ కాళ్ళకి గంట కట్టుకో నరుకు అన్నాడు. ఇక వచ్చి నరికి అలాగే గొర్రెపూడలు తయారైంది. ఇలా పక్క అయింది. ఆ గొర్రెపూడలే కుబరాన్ మంచి పెట్టి గొర్రెపూడలు సగం ఇంట్లోకి సగం అంతా అక్కడిక్కడ పెడతారు. కుబరాన్ మంచి పెడతాడు. అందరు కుబరాన్ మంచి పెడతారు. ఈ గొర్రెపూడలు అక్కడ వస్తాయి. ఈతర పోసుకునేవి మస్తుకుంటాయి. అవి అక్కడ రావు. ఇది